హలో ఎవ్రీవన్, నేను మీ టెక్ గురు మురళీ పగడాల. ఈ రోజు నేను మీ ముందుకు తీసుకురాబోతున్న కాన్సెప్ట్ 21/90 రూల్. ఈ రూల్ ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఈ రూల్ వల్ల మీరు ఏ రంగంలో అయితే రాణించాలి అనుకుంటారో ఆ రంగంలో ఖచ్చితంగా మీరు అనుకున్న రిజల్ట్స్ ని సాధించగలరు. అంటే ఈ 21/90 రూల్ ఏంటి, అసలు ఈ రూల్ ఎందుకు నేర్చుకోవాలి, అండ్ ఈ రూల్ వల్ల మనకు వచ్చే లాభాలు, మనకు వచ్చే నష్టాలు. లాభాలే ఎక్కువ ఉంటాయి. సో దాన్ని మనము నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ చర్చించుకుందాం. సో ముందుగా అందరికి నమస్కారం. అండ్ వాట్ ఈస్ దిస్ 21/90 రూల్? ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. సో 21 days మనం ఏదైనా సాధించాలి అనుకుంటే దానికి ఒక డిసిప్లైన్ అనేది ఉండాలి. ఒక రూల్ అనేది ఫామ్ చేసుకొని ఆ పర్టికులర్ డిసిప్లైన్ లో 21 days మనము దాన్ని ఫాలో అయ్యి దాని తర్వాత 90 days వరకు ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఏమైనా అనుకోండి, అది ఖచ్చితంగా సాధించగలరు. అందుకే ఇప్పుడు మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే నేను మంచిగా ఎగ్జామ్ లో మార్కులు సంపాదించాలి, జాబ్ త్వరగా కొట్టాలి, ఇలా చాలా మందికి ప్రతి ఒక్కరికి కొన్ని ఆశయాలు అనేవి ఉంటాయి. దానికోసం ఈ 21/90 రూల్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుందండి. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడగలిగితే మీకు ఎన్నో విషయాలు ఇందులో దొరుకుతాయి. ఇప్పుడు 21 ఫార్ములా ఎందుకు చెయ్యాలి అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒకటి నేర్చుకోవాలి అన్నప్పుడు మనం ఏదో ఒక ఫార్ములా గానీ ఒక రూల్ గానీ మనం పెట్టుకోకపోతే దాన్ని సాధించడం చాలా కష్టం అవుతుంది. అందుకే మీరు ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, లేదా కొత్త ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఎలా గెయిన్ చేయాలి, ఇలా మీకు ఏదైనా అవని, మీ ఆశయం ఏదన్నా అవని, దానికోసం ఒక ప్రణాళిక క్రియేట్ చేసుకోండి. అంటే డిసిప్లైన్ అనేది ఉండాలి. అంటే స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్, ఏం చేయాలి, మొదటగా ఏం చేయాలి, దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనం ఒక ప్రణాళిక అనేది క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్న వెంటనే దాన్ని ఇంప్లిమెంటేషన్ లేకి 21 days ఖచ్చితంగా మీరు బై హుక్ ఆర్ క్రూక్ ఏమైనా ఏ ప్రాబ్లం వచ్చినా ఆ పర్టికులర్ రూల్ అనేది బ్రేక్ చేయకూడదు. అలా ఎప్పుడు చేయకూడదు, డెడికేషన్, కమిట్మెంట్, ఇవి రెండు ఉండాలి. ఒకసారి రూల్ ని యాక్సెప్ట్ చేసామంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఈ 21 days లో మనం ఆ రూల్స్ ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, మీరు ప్రిపేర్ చేసుకున్న ప్రణాళిక ప్రకారం డే 1 ఏం చేయాలి, డే 2 ఏం చేయాలి, డే 3 ఏం చేయాలి, అలాగే డైలీ కొన్ని రొటీన్ టాస్క్స్ ఉంటాయి. బట్ ఆ రొటీన్ టాస్క్ తో పాటు కొత్తవి ఎప్పుడైతే మీరు నేర్చుకోవాలని ట్రై చేస్తారో అప్పుడు మీ బ్రెయిన్ అనేది చాలా షార్ప్ గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను మా గురువు గారు చెప్పినట్లు డైలీ నేను ఒకవేళ ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలి అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు సైక్లింగ్ వెళ్తున్నాను అనుకోండి, ఒకే రూట్ మీరు తీసుకోవడం వల్ల అదే ఆబ్జెక్ట్స్, అదే రూట్ లో అలా రోడ్స్, ఆ బిల్డింగ్స్ ఉండడం వల్ల నాకేం పెద్దగా కిక్ ఉండదు. దానికోసము ఒక రోజు ఒక రూట్ తీసుకుంటే ఇంకొక రోజు ఇంకొక రూట్ తీసుకోండి. అప్పుడు మీకు ఏమైందంటే మీ బ్రెయిన్ కొత్తదనాన్ని కోరుకుంటుంది. అలాగే ఈ 21 days లో కూడా ప్రణాళిక ప్రకారము డైలీ రొటీన్ టాస్క్స్ పెట్టుకోండి. దాంతోపాటు ఒక కొత్త టెక్నిక్స్, కొత్త యాక్టివిటీని యాడ్ చేస్తే మీ బ్రెయిన్ కూడా కొంచెం కొత్తదనం వచ్చినట్టు ఉంటుంది. అప్పుడు అది విచ్ ఈస్ గోయింగ్ టు వర్క్ లైక్ ఎనీథింగ్. బాస్, మీ అందరికీ తెలిసిన విషయమే, బ్రెయిన్ అనేది సూపర్ పవర్. దానికి రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే రైట్ అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ రాంగ్ డేటా అనేది ఫీడ్ చేస్తే రాంగ్ అవుట్పుట్ వస్తుంది. మీకు అర్థమైంది ఇప్పుడు ఈ 21 days ఫార్ములా అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది. ఇప్పుడు దాన్ని ఎలా మనం నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ఎలా మన లైఫ్లోకి ఇంటిగ్రేట్ చేసుకుంటే బెనిఫిట్స్ వస్తాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇమీడియట్లీ రిలీజ్ చేస్తాను. స్టే ట్యూన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.